మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత మేరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అయితే స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో మంత్రి సమావేశమై మాట్లాడారు. దాదాపు 7 గంటల పాటు సచివాలయంలో మంత్రి ఛాంబర్లో జరిగిన సమావేశంలో యూనియన్ ప్రతినిధులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల్లో కొన్నింటిపై సానుకూలంగా స్పందించడంతో పాటు మరికొన్ని మంత్రుల మంత్రుల బృందంతో చర్చిస్తామని, సమ్మె విరమించాలని సంఘం నాయకులను సూచించడంతో వారైతే పునరాలోచిస్తామని చెప్పారు. సో మంత్రి మీడియాతో మాట్లాడుతూ మొత్తం పురపాలక సంఘాలు 41 చోట్ల 100% కార్మికులు పనిలో ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 48,000 మంది కార్మికులు గాను 19,000 మంది సమ్మెలో ఉన్నారని చెప్పేసి ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్మికులకు సంబంధించిన కొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించేందుకు చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను విస్మరించిందన్నారు. కానీ జగనన్న వారికి అన్ని విధాల మేలు చేకూరే విధంగా తీసుకున్నారని గుర్తు చేశారు. సో దళారీ వ్యవస్థ లేకుండా కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా జీతాలు ఇస్తున్నామని కూడా తెలపడం జరిగింది. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జీతాలు ఇస్తున్నామని కూడా వివరించారు. ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ కింద కూడా అదనంగా 21,000 వరకు ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఉద్యోగ సంఘాలతో మాట్లాడడం వల్ల వారైతే ఆలోచిస్తాము, ఏదో ఒకటి చెప్తాం, సమ్మె విరమిస్తాం లేదని చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో